హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఇంకా ఈరోజు వీడియోలో అయితే కొంచెం వీడియో డైరెక్ట్గా మాట్లాడుకుంటా, వీడియోస్ తీసుకుంటా చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ప్రస్తుతం అయితే టైం 6:30 అవుతుంది అనుకుంటా. 6కి లేచాను. ఇంకా అది ఇది అనేసరికి 6:30 అయిపోయింది. పాత్రలు శుభ్రం చేయటం అయితే అయిపోయింది. ఇంకా మిగతా పనులు చేసుకోవాలి. ఇంకా వంట మనిషిని కూడా కావాలన్నమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను. ఇంకా ఈరోజు మొత్తం ఎలా గడుస్తుందో మీతో అయితే నేను చూపిస్తాను. ఓకే, చలో. తల్లి లేచినావా? గుడ్ మార్నింగ్. కన్నుకి ఏమైందమ్మా? అమ్మా కన్నుకేమైందమ్మా? వంశు తల్లి కన్నుకేమైందే? బుడ్డదానా? బా అరే ఇక ఇప్పుడైతే పిల్లలు పాలు తీసుకొస్తారు. మా ఆయన ఉంటేనేమో ఆయననే తీసుకొస్తాడు అనమాట. ఇంకా ఆయన లేకపోతే కనుక పిల్లలు తీసుకొస్తారు. ఇంకా ఉట్టి బాటిల్ పట్టుకురాకుండా ఇట్లా బ్యాగ్లో అయితే పాల బాటిల్ వేసిస్తాను. ఇంకా పాలు తీసుకొని వస్తారు. ఇక్కడనే మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకొస్తారనమాట. చెప్పులు వేసుకోవా? చెప్పులు వేసుకొని పోరా. చెప్పులు వేసుకొని పో. నేను పట్టుకుడితే పాతది ఏడేసారు మీరు, దొరుకుతలేదు, ఉతకాలేదు దాన్ని. ఉల్టా ఉల్టా పో బాబాయ్ అంటావు. ఇక ఇప్పుడైతే కొలాయి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా బిందెలో అయితే నీళ్ళు పట్టుకోవాలి. తాగటానికి అయితే ఫిల్టర్వి తెచ్చుకుంటాం. కాకపోతే ఇంకా బియ్యం కడగటానికి, వంటకి మొత్తానికి కూడా ఇవే వాడుకుంటాను. పెద్ద బిందెలో అయితే నీళ్లు నిన్ననే పట్టినాయి. ఇక సగం వరకు అయితే ఉన్నాయి. అందుకే ఇంకా ఈ చిన్న బిందెతో అయితే నింపేస్తాను వాటిలో. చాలా మంది అంటూ ఉంటారు మీ ఇంటి చుట్టూ వాతావరణం బాగుంటుందని. నాకు కూడా చాలా ఇష్టం. ఇంకా చాలా మొక్కలు చిన్నగా ఉన్నాయన్నమాట. అవన్నీ పెద్దగా అయితే ఇంకా బాగుంటుంది. మా నాన్న ఒకసారి వచ్చినప్పుడు దొండకాయ చెట్టు తీసుకొచ్చినిండే. అది నాటితే మంచిగా పెరిగిందనమాట. అది పూత పూస్తుంది, కాయలు కూడా కాస్తుందేమో. దానికి కొంచెం పందిరేయి అంటే మా ఆయన పాములు ఎక్కుతాయేమో అన్నట్టు వేయలేదు. పందిరేసి మంచిగా వేస్తే మస్తు కాయలు కాస్తుండే దొండకాయలు. ఇంట్లో అయితే అసలు మామూలు ఉబ్బరంగా ఉండదు. నైట్ టైం అయితే అస్సలు నిద్ర పట్టేది కాదు. వాటర్ తాగటానికే ఒక 2-3 టైమ్స్ ఊరికే లేచేదాన్ని, అంత ఉబ్బరంగా ఉంటుండే. ఇంకా ఇప్పుడైతే బయటనే పడుకుంటున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇక 3-4 అవుతున్న కొద్దీ ఇంకా చలి పెడుతుంది అనమాట. మొన్న అయితే దొడ్డు దుప్పటి మా వాళ్ళు కప్పుకున్నారు. ఇక సన్న దుప్పటేమో మాకిచ్చిర్రు. మామూలుగా చలి పెట్టలేదు అసలు. ఇక లేచి ఫ్యాన్ బంద్ చేసి పండుకున్నా. మా పిల్లలు అయితే అసలే కప్పుకోరు. ఎంత కప్పినా సరే ఇక తన్నేస్తారు. మంచము కొంచెం మొత్తుకపోతుంది కదా, అందుకని ఎక్కువ దుప్పట్లు వేస్తాను అనమాట. ఇక పొద్దున పెద్ద పనే నాకు. కోళ్ళపారం దగ్గర పని ఉంది కాబట్టి మా ఆయన్ని ఇంకా ఉండనులే అని వదిలేస్తాను. కానీ ఇంకా ఆయననే తీయమని చెప్తా, లేకపోతే ఏదో ఒక రోజు తీస్తాడు, లేదంటే ఇంకా వెళ్ళిపోతాడు. ఎండలు చాలా ఉన్నాయి కదా, అందుకని కోళ్ళపారంలో ఇంతవరకు కోళ్ళు అయితే వేసుకోలేదు. ఇంకా ప్రెసెంట్ అయితే పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంటికానే ఉన్నారు కాబట్టి నన్ను ఆయన పిలుస్తలేడు. కానీ లేకపోతే నన్ను కూడా తోలుకపోతుండే కోళ్ళపారం దగ్గరికి. అప్పుడు చిన్నోన్ని చూసుకుంటా ఎట్లా చేసుకున్నామో ఇప్పుడు అంతే, పాపను చూసుకుంటా చేసుకోవాలి. ఇక ఎట్లా కొలాయి నీళ్ళు వస్తున్నాయి కదా, ఈయన్నే ఇక బియ్యం అయితే కడిగేస్తున్నాను. ఆయన అయితే ఇంకా టిఫిన్ పెట్టుకోతాడు అనమాట. టిఫిన్ లేదు, అట్లనే గిన్నె తీసుకొని పోతాడు. మధ్యాహ్నం ఇంటికి వస్తుండే, ఇంకా ఇప్పుడు ఇంటికి రావట్లేదు, అక్కడనే తీసుకొని పోతుండు. అన్నం కూర తీసుకొని పోతాడు. అంతవరకు ఇక మనం వంట చేసేయాలి. చెట్లకు పైప్ వేసేదాన్ని, ఒక దగ్గర బాగా పగిలిపోయింది అనమాట. మస్తు నీళ్ళు పోతున్నాయి. ఇక తప్పక బకెట్ తో అయితే పోయాల్సి వస్తుంది. తులసమ్మ సైడ్ ఉన్న చెట్లు అయితే మరీ వాడబట్టినట్టు అవుతున్నాయి అనమాట. అందుకని ఇక నీళ్లు పోస్తున్నా. ఎంత నీళ్ళు పోసినా ఈ ఎండలకు అట్లనే అవుతున్నాయి. పైప్ వేస్తే బాగుంటుండే, కొంచెం ఎక్కువసేపు ఉంటుండే కదా. కానీ ఏం చేస్తాం, పైప్ ఏమో పగిలిపోయింది, నీళ్ళన్నీ పోతున్నాయి. ఒకటి మంచి స్ట్రాంగ్ పైపు తీసుకురావాలి. బయట చిన్న పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే బియ్యం పెట్టేస్తున్నా. ఇక వన్ సైడ్ అయితే పాలు పెట్టేద్దాం. అత్తమ్మ వాళ్ళు యాదగిరిగుట్ట పోయారంట, ప్రసాదం పంపించింది.
ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ కనిపించింది. అయితే దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారనమాట. ఏదో తినే ఫుడ్ ఏమో అనుకున్నాను, కానీ లాస్ట్కి తెలిసిందంటే ఫేస్ ప్యాక్ అని. నేను నమ్మి ఫస్ట్ ప్రిపేర్ చేసి తీసుకున్నది ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఉంది అంటే అది ఇదే. చాలా రివ్యూస్ ఉన్నాయన్నమాట. అంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూసినా చాలా రివ్యూస్ ఉన్నాయి. నేను యూజ్ చేస్తున్నా బాగుంది అన్నట్టు చాలా రివ్యూస్ ఉండే. ఇంకా నాకు ట్రై చేయాలనిపించింది చూడంగానే. సర్లే అనుకొని నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, వచ్చేసింది. కాకపోతే డైలీ కాకపోయినా ఒక 2 డేస్కి ఒకసారి అట్లా యూజ్ చేస్తే బాగుండేది. ఫస్ట్ యూజ్ చేసేదాన్ని, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఇది అలాగే మిగిలిపోయింది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే వేస్ట్ అయిపోతుంది కదా తీసుకొని. అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట పెట్టుకుందామని. దీన్ని అయితే మనం పాలల్లో కలిపి పెట్టుకోవచ్చు, లేదంటే వాటర్లో కలిపి పెట్టుకోవచ్చు, లేదంటే రోజ్ వాటర్లో అయినా కలిపి పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే రోజ్ వాటర్లో కలిపి పెట్టుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇది మనము నలుగులాగా యూజ్ చేసుకోవచ్చు అంట, ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. నేనైతే ఫేస్ ప్యాక్ లాగా రోజు నైట్ టైం పెట్టుకుంటున్నాను. మార్నింగ్ టైంలో అయితే ఇంకా అందరు తిరుగుతూ ఉంటారు కదా, పెట్టుకోవాలంటే మనకు అవ్వదన్నమాట. అందుకే నేనైతే నైట్ టైం పెట్టుకొని మొహం కడిగేసుకొని ప్రశాంతంగా చల్లగా పడుకుంటా. నైట్ టైం ఫేస్ కడుక్కుంటే కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది వంటంతా అయిపోయిన తర్వాత. ఇంకా ఇది ఆ పౌడర్ అనమాట. అంటే నేను ఇంకా ఎక్కువ యూజ్ చేయలేదు, మంచిగా యూజ్ చేసి మంచిగా నాకు వర్క్ అయింది అనిపిస్తే మీకు కూడా చెప్తా, మీతో కూడా షేర్ చేసుకుంటాను. నేను తీసుకుని అయితే చాలా డేస్ అవుతుంది, కానీ నేను పెట్టుకోవట్లేదు సరిగ్గా, అది మ్యాటర్. ఇక ఇప్పుడైతే బ్రష్ చేసేసి ముఖం కడుక్కొని మళ్ళీ వచ్చి కలుస్తాను. బాయ్ బాయ్. అత్తమ్మ అయితే ఇడ్లీలు చేసిందంట, ఇంకా పెట్టించింది. ఇప్పుడైతే ఇక పిల్లలకి పెట్టించేస్తా, తింటారు. మా చిన్నోడు అయితే ఆల్రెడీ వచ్చి కూర్చున్నాడు. ఎంతసేపు ఇయ్యి అందాలి, వేసే వరకు కూడా ఆగడు. దొరబాబు వేసే వరకు కూడా ఆగడు దొరబాబు. దా నాని, నువ్వు కూర్చో. ఇంట్లో ఉండి పో. నేను కూడా ఈరోజు ఇడ్లీ రవ్వ నానబెట్టాలి, ఇంట్లో ఉంది, మర్చిపోతున్నా. ఎందుకు మా పెద్దోడు ఏమంటుండో అర్థమైందా? రేపు ఇడ్లీలు చేస్తా అంటే వాళ్ళకు కూడా వాళ్ళు మనకి ఇచ్చిరు కదా అంటుండు. మా చిన్నోడేమో వద్దంటాడు. వాళ్ళకి ఇస్తామా ఇడ్లీలు? వాళ్ళకి ఇస్తామా చెప్పు, ఇస్తామా వద్దా చెప్పు, లేకపోతే గిన్నె తీసుకుంటా. మళ్ళీ చెప్పు, ఇడ్లీలు ఇస్తామా వాళ్ళకు? వద్దంట. ఇస్తామా? కూర్చో తినిపో. కూర్చో, నీళ్ళు తెస్తా నేను. బాగుందా నాని? పొద్దున్న లేచిపోతాడు, ఏడుకోతాడో తెలియదు. మళ్ళీ కరెక్ట్ 10-11 గంటలకు ఇంటికి వస్తాడు. మళ్ళీ తింటాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ రాత్రికి వస్తాడు, పండుకుంటాడు. యాక్టింగ్ సూపర్, బెస్ట్ అవార్డు ఇవ్వాలి నీకు, బెస్ట్ యాక్టర్ అవార్డు. బయటనేమో పెద్ద హుషారుగా నవ్వుకుంటా కనిపిస్తాడు, ఇంటికి వచ్చేసరికి బిజీ పర్సన్. ఎందుకు నేను దోలుకపోతలేడా? అందుకు డాడీకి అయ్యొద్దా? సరే, జస్ట్ ఇప్పుడే ముఖం కడుక్కున్నా, నా ముఖం మీద నిండా చెమటలే. ఫ్యాన్ వేసుకోకుంటే 5 నిమిషాలు కూడా ఉండలేమప్పా. ఒక డ్యాన్స్ రెడీ అవుతామా? చెప్పే, ఎందుకు అంత డల్గా చెప్తున్నా? ఇప్పుడు ఎగరనికి అసలు నీ వల్ల అవుతుందా? సుష్నా, నువ్వు ఒక్కరోజు కోళ్ళపారంలో పనిచేసి ఇంత తలిచిపోతే రోజు ఆ పిల్లలతో చేసుకోనికే నేనేం తలిచిపోవాలి? నవ్వు ఎగురు అంటావుగా, ఇప్పుడు ఎగురుతావా? వస్తాం చెప్పే. నోరు మూగబోయిందా? మాటలు రావట్లేదా? ఏమైంది తల్లి? వస్తావా? నేనైతే ఈరోజు పెసరపప్పు చేసిన. ఎండుమిర్చి అయితే లేవన్నమాట పోపులో వేయటానికి, అందుకే పచ్చిమిర్చి వేసిన. రావాలి ఇద్దరు. నువ్వు కూడా అడుగుకుండు,
గట్టిగా గట్లా రండి ఇద్దరు ఒకసారి రండ్రా ఇద్దరు ఒకసారి చేతులు పట్టుకుంటారు రండి మా వాళ్ళతోని ఏదైనా రీల్ చేద్దామన్నా ఏదైనా అడిగిపోయాలన్నా అట్లుంటది అనమాట. ఇక ఇప్పుడైతే నేను వీటితో డోరా కేక్స్ చేస్తున్నాను. ఎట్లా ఏంది అనేది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అసలు ఎంత బాగా వచ్చినాయో తెలుసా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు డోరేమాన్ అంటే చాలా ఇష్టము. స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను డోరేమాన్ చూస్తాను తెలుసా పిల్లలతో కలిసి. అందమైన జీవితం అందుకుంటే ఓ వరం, లోకమంతా ఆనందాలు నిండేలాగా నీ చేస్తాను, నిన్న నేను కలనులే నేడు నేను నిజములే, మీ అందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను, ఆకాశాన్ని తాకే పక్షినవుతాను. యా హెలికాప్టర్ నేనే ఎగిరే రోబో డోరేమోన్. అస్సలు భయపడొద్దు. డోరా కేక్ మాత్రం అద్దిరిపోయింది. చాలా చాలా టేస్టీగా అనిపించింది. అసలు తినగానే కరిగిపోతుంది. ఇంకా ఇక్కడైతే మన చిట్టి తల్లి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. తను ఫస్ట్ సెర్లాక్ తీసుకొచ్చినప్పుడు మంచిగా తినింది, కానీ తర్వాత ఏమైందో అసలు తింటలేదు. చాలా బక్కగా అవుతుందని చెప్పినా కదా, ఫీడింగ్ మాత్రమే తీసుకుంటుంది. ఎట్లా ఫుడ్ అలవాటు చేద్దామన్నా సరే అసలు సరిగ్గా తింటలేదు. ఉమ్మివ్వటమో ఏడవటమో లేదంటే వాకరించటమో చేస్తుంది. అందుకే ఇంకా ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే తను తింటదా లేదా తెలియదు కదా. తింటే గనుక మళ్ళీ చేసుకోవచ్చు, ఒకవేళ తినకపోతే ఇది కూడా వేస్ట్ అయిపోతుంది. శనగపప్పు కూడా వేయొచ్చు అంటారు, కానీ మా అమ్మ కడుపు గట్టిగా అవుతుంది. ఆడుకుంటున్నావా? లేచి ఆడుకుంటున్నావా? సపోర్ట్ చేయకుండా దొంగ పిల్ల ఆడుకుంటున్నావా? దా 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 ఎత్తుకుంటుందా? ఇంకా ఇందులో అయితే ఫూల్ మకానా కానివ్వండి, ఇంకా చాలా ఐటమ్స్ వేసుకుంటారు వేసేవాళ్ళు. కానీ కొంతమంది ఏంటంటే పప్పులు అసలు ఇన్ని పప్పులు పిల్లలకి తినిపిస్తే అరుగుతుందా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఇలా తినిపిస్తే మంచిదే, ఉగ్గు వండి తినిపిస్తాం కదా ఏం కాదని కొంతమంది అంటారు. అసలు మనం తినేది వాళ్ళకి అలవాటు చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మా చిన్నోనికి కూడా నేను ఇట్లా చేసి పెట్టిన ఒక వీడియో కూడా ఉంటుంది. అప్పట్లో నేను మీకు తెలియదులేండి, అందుకే ఎవరు చూసుండరు. మా పెద్దోనికి కూడా చేసినా కానీ మా పెద్దోడు అస్సలు తినలేదు. డబ్బు ఎట్లా చేసినో అట్లా పడేయాల్సి వచ్చింది. మా చిన్నోడు కొంచెం వరకు అయితే బెటరు. మా వాళ్ళు ఎక్కువగా ఏం తింటుండే అంటే మెత్తగా అన్నం వండుతుంటే, అసలు చాలా మెత్తగా అన్నం వండి అందులో పెరుగు చింతకాయ పచ్చడి వేస్తే నెయ్యి వేసి తినిపిస్తే మంచిగా తింటుండే, ఇంకా ఏవి అవసరం లేకుండా. ఇంకా పాపకి కొంచెం మెత్తగా వండి రైస్ తినిపిద్దామని చూస్తే తను ఎట్లా ఫేస్ పెడుతుందంటే, నిమ్మకాయ గనుక నాకితే ఫేస్ ఎట్లా పెడతారో అట్లా పెడుతుంది. తనకి అసలు ఏం ఫుడ్ పెట్టాలి ఎట్లా ఏంటి నాకు అర్థమైతలేదు, బక్కగా అయిపోతుంది. చాలా మంది వెయిట్ అడుగుతున్నారు. అయితే నేను వెయిట్ చూసుకొని పాప వెయిట్ చూసి చాలా రోజులు అవుతుంది అనమాట, చూసిన తర్వాత చెప్తాను. వీటిని అయితే నేను బాగా కడిగేసి ఒక 2 సార్లు బాగా కడిగేసి కాటన్ చీర మీద అయితే ఆరబెట్టాను. ఒక 3 అవర్స్ ఏమో ఉన్నానన్నమాట. తిని అది ఇది పనులు చేసేసరికి ఇవి మంచిగా ఒట్టిగా ఆరిపోయినాయి. ఇక వీటిని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే మనకు కొంచెం స్మెల్ తెలుస్తుంది. ఇందులోనే కొంచెం వామ జీలకర్ర 2 వేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ వామ మాత్రమే వేసాను, జీలకర్ర లేదు. అంటే జీలకర్ర ఆవాలు కలిసింది అనమాట, సపరేట్ లేదు. అందులోనే కాస్త పల్లీలు కూడా వేసాను. పల్లీలు అనేది ఇంకా మీ ఇష్టం అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. చాలా మంది పిల్లలకి ఏదైనా అలవాటు చేసేటప్పుడు కానీ మనం ఏదైనా తినేటప్పుడు కానీ దగ్గులు వస్తాయి, తుమ్ములు వస్తాయి అని ఆపేస్తూ ఉంటాం కదా. అన్నీ తింటూ ఉంటే అన్నీ ఒంటికి పడుతూ ఉంటాయి. వీటి వల్ల అదవుతుంది ఇదవుతుంది అనుకుంటా దూరం పెట్టినాం అనుకోండి, ఇంకా ఎప్పటికీ అవి దూరం ఉన్నట్టే. వాటిని అన్నింటిని బాగా రోస్ట్ చేసుకున్నాక ఇంకా మిక్సీ పట్టుకోవటమే. అయితే మొత్తం మెత్తగా పట్టడానికి రావట్లేదు అనమాట, అందుకే నేను జల్లించుకుంటున్నాను. జల్లెడ పట్టిన తర్వాత పైన మళ్ళీ పప్పులు బియ్యం లాంటివి మిగిలినాయి అనుకోండి, అవి మళ్ళీ మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవచ్చు పౌడర్ లాగా. ఇంకా మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే పట్టుకోవాలన్నమాట. మనకు బయట కొనే సెర్లాక్ లాగా మెత్తగా సేమ్ అలాగే వస్తుంది. ఇంకా దీన్ని అయితే ఒక స్టీల్ డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు 1 మంత్ వరకు మంచిగానే ఉంటుంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఒకటేసారి చాలా చేసి పెట్టుకునే కంటే
అయిపోయే కొద్దీ చేసి పెట్టుకోవటం బెటర్ ఏమో అనిపిస్తుంది. అందుకే నేను తక్కువగా చేసిన. స్టీల్ డబ్బా మూత కొంచెం టైట్గా ఉంటే బెటరు, లేదంటే చీమలు లాంటివి పడుతూ ఉంటాయి. పిల్లల కోసము మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి అన్నీ రెడీ చేసి వాళ్ళకి తినిపిద్దామని చూస్తాము, కానీ వాళ్ళేమో ట్రర్ అంటారు. మా చింతలి కూడా నిన్న మొన్న అట్లనే చేస్తుంది అనమాట. ఒక బుక్క పెట్టంగానే ఇక గ్రైండర్ ఆన్ చేస్తుంది. తనకు తినిపియాలంటే కాళ్ళకు, చేతులకు, ముఖానికి, అంగికి మొత్తం అంటుతుంది. చేతులు ఊపుతూ ఉంటుంది, చేతులతో కొడుతూ ఉంటుంది. అబ్బా చాలా కష్టం రా బాబు. స్పూన్ని చేతితో కొడుతుంది తెలుసా. ఇక దీన్ని ఎట్లా కుక్ చేసుకోవాలంటే మనకు సెర్లక్కి నాకు ఒక స్పూన్ అయితే వచ్చిందనమాట. దాంతోనే ఒక 2 స్పూన్స్ తీసుకున్నా. కానీ వండిన తర్వాత నాకు అర్థమైంది 1 స్పూన్ బెటర్ అని. డైరెక్ట్ ఆ పౌడర్ని నీళ్ళల్లో వేస్తే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఒక బౌల్లో వేసుకొని కలుపుకోవాలి, వాటర్తో కలుపుకొని తర్వాత మనం వేడి చేస్తున్న నీళ్ళలో అయితే వేయాలి. ఏదైనా బియ్యం పిండివి కానీ ఇలాంటివి కానీ చేసేటప్పుడు ఇలాగే చేయాలి. డైరెక్ట్ దాంట్లో వేసేస్తే మొత్తం ఉండలు కట్టేస్తుంది. సేమ్ మనకు సెర్లక్ లాగే అవుతుంది. ఇంకా అట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా అరుసులు అరిచింది, ఇంకా బాగా దూపైతున్నట్టుంది. ఫస్ట్ నీళ్ళు తాపించిన కొన్ని నీళ్లు తాగిపియకుండా తినిపిద్దామని చూసినాను అనుకోండి, ఇంకా అసలే తిన. ఎండలు చాలా ఉన్నాయి పాపం, పిల్లలకి కూడా మస్తు దూపు అవుతుంది. మధ్య మధ్యలో నీళ్ళు తాపండి, ఏం కాదు. మా అమ్మ అయితే ఫోన్ చేసిన ప్రతిసారి చెప్తుంటుంది, నీళ్ళు తాపు పాపకి, నీళ్ళు తాపు. నేను తాపుతూనే ఉంటా, కానీ తను చెప్తూనే ఉంటుంది. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది, పాపకైతే తినిపిస్తున్నాను. ఫస్ట్ కొంచెం బాగానే తినింది, ఇంకా తర్వాత మళ్ళీ సేమ్ సతాయించింది. ఎంత ట్రై చేసినా కూర్చొని తినిపించడానికి మాత్రం నాకు చాలా కష్టంగా ఉంది. తినిపించిన తర్వాత ఆడుకుంటుంది అనమాట. టీవీ చూసుకుంటా, అటు ఇటు చూసుకుంటా, ఆడుకుంటా అట్లనే నిద్రపోయింది. సేమ్ మా చిన్నోడు కూడా ఆడుకుంటా అట్లనే నిద్రపోయిండు. ఇట్లా సతాయించకుండా వండుకుంటే ఎంత బాగుంటుంది కదా ఎప్పుడు. ఇక ఈడైతే అస్సలు వండుకోడు. ఈ బ్లౌజులు అన్నీ కుట్టుకునేటివే, కానీ మిషన్ కొంచెం సతాయిస్తుంది. నాకు రేకుల కింద కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇదైతే నేను మీషోలో తీసుకున్న ఎంబ్రాయిడరీ బ్లౌజు, చాలా బాగా వచ్చిందబ్బా. బయట 1000-2000 పెట్టే కంటే ఇందులో అయితే నాకు 250కే వచ్చేసింది. అది కూడా సూపర్ ఫినిషింగ్తో వచ్చింది. ఈ శారీ నేను మీషోలోనే తీసుకున్నా. దీనికి సంబంధించిన శారీ మీషోలోనే తీసుకున్నా, కానీ తీసుకొని కొన్ని ఏండ్లు అవుతుంది. ఒక్కటేసారి కట్టుకున్నా, ఇక బ్లౌజ్ వస్తలేదు. అందుకే దానికి మ్యాచ్ అవుతుంది కదా అని పెట్టాను. కలర్ సేమ్ వస్తుందా లేదా అని టెన్షన్ కూడా పడ్డా, కానీ కరెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. ఇక ఇవన్నీ కుట్టుకునేటివే, కానీ ఎప్పుడు కుడతానో ఏమో. వీటన్నింటికి నేను ముందే అనుకున్నాను కూడా, దీనికి ఈ డిజైన్ బాగుంటుంది, దీనికి ఇట్లా కుట్టుకుందాం, దానికి అట్లా కుట్టుకుందాం అనుకున్నా. కానీ డిజైన్స్ కుట్టాలంటే ఇక అసలే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కుట్టుకుంటా. మిషన్ కుట్టక చాలా రోజులు అవుతుంది కదా, కొంచెం ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఒకసారి తీసుకెళ్తే బాగుంటుంది. ఈ రోజైతే ఎట్లనైనా సరే ఒక బ్లౌజ్ కుట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా, కానీ ఇక్కడ చూపిస్తున్న ఏవి కాదు, వేరేది. ఇది కూడా శారీ చాలా బాగుంది, సాఫ్ట్ శారీ అనమాట. దీనికి కూడా బ్లౌజ్కి డిజైన్ కుట్టుకుందామని ఆల్రెడీ అనుకున్నాను, కానీ ఎప్పుడు కుట్టుకుంటాను. పాప అయితే పడుకుంది కదా, పోయి కనీసం కటింగ్ అయినా వేసుకుందాం అనుకున్నా. కానీ నేను అన్నీ తెచ్చుకొని బయట పెట్టుకునే లోపు పాప లేచింది తెలుసా. మా చిన్నోడు అనుకున్నాడు, కానీ పాప లేచింది, ఆడుకుంటుంది. ఇంకా ఏం డిస్టర్బ్ చేస్తలేదు కదా అని బయటకైతే వచ్చేసిన. ఇదైతే మెత్త ఉంది తెలుసా శారీ, చాలా బాగుంది. మహబూబ్ నగర్లో తీసుకున్నా. డైలీ వేర్కి అవుతుంది కదా బ్లౌజ్ కుట్టుకుందామని. ఇంకా ఇప్పుడైతే ఇది కుట్టుకుంటున్నాను. లైనింగ్ కూడా ఉంది, లైనింగ్ ఆల్రెడీ ఉతికేసి పెట్టుకున్నా. మిషన్ కుట్టక చాలా డేస్ అవుతుంది కదా, కుట్టాలన్నా ఇంట్రెస్ట్ రాదు. మనకేంటంటే మిషన్ ఎక్కితే దిగకూడదు, అట్లుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి, ఒకసారి పాప లేపుతుంది, ఒకసారి చిన్నోడు, ఒకసారి పెద్దోడు, ఇక లేపుతూనే ఉంటారు. అట్లుంటే అసలు మిషన్ కుట్టబుద్ధి కాదు. చాలామంది కుట్టమని అడుగుతారు కూడా, కానీ ఇంకా వీళ్ళతో ఏమైతే చెప్పుర్రి. ముందే హాలిడేస్, అంతేకాకుండా ఫస్ట్ నావి నేను కంప్లీట్ చేసుకోవాలి, అవే అయితలేవు. ఇంకా బయటవి ఏం తీసుకుంటా. ప్రెజెంట్ ఎప్పుడన్నా ఇట్లా చీరలు కట్టుకుందామన్నా సరే ఇంకా కుట్లిప్పుకుంటా కూర్చోవాల్సి వస్తుంది. అస్సలు పడతలేవు, అంతలా చేంజ్ అయిపోయినా నేను. రోజుకు భయం అవుతుంది, కానీ ఏం చేయాలో ఏమో. ఇట గమనించిరా, బ్లౌజులు కటింగ్ చేసిన పీసెస్ కింద పెట్టుకొని మీద కూర్చున్నా. ఇక ఎక్కడ పోయినాయా అని దేవులాడుతున్నా. చాలామంది టైలర్స్కి ఎదురయ్యేవి ఇవే అన్నమాట. చాక్ పీస్ కనిపించదు, టేప్ కనిపించదు, కట్ చేసుకున్న ముక్కలు కనిపించవు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్ వేసుకుంటేనేమో బట్ట గాలికి కొట్టుకపోతుంది, లేదా ఫ్యాన్ లేకుండా కూర్చుందామంటేనేమో ఉబ్బరం మామూలుగా ఉండదు. ఇక మొత్తానికి కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ చేద్దామని కూర్చున్నా. మోటార్ ఉంటే బాగుండేది, కానీ మోటార్కి ఇట్లా ఒకటి
టైర్ లాగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో కానీ అదైతే కనిపిస్తలేదు అనమాట. మా వాళ్ళు ఏడేసిరో ఏమో. ఇక అందుకే ఇప్పుడు తొక్కాల్సి వస్తుంది. తొక్కితే కనుక ఇంకా లేట్ అవుతుంది. అందులో మిషన్ సతాయిస్తుంది కాబట్టి ఇంకా లేట్ అవుతుంది. కుట్టేటప్పుడు మిషన్ ఎంత బాగా వచ్చిందంటే కుట్టడానికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఊరికే దారం తెగిపోవటము, లేదంటే గుజ్జు గుజ్జు చిక్కుముక్కు రావటము అట్లా అయిందనుకోండి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ప్రెజెంట్ నేనైతే హ్యాండ్స్కి బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు బుగ్గ రేటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు లావ్ అయ్యాను కాబట్టి సెట్ అవుతుందో లేదో, కానీ ఎప్పటికైనా బక్కగా అవుతాను కదా అని ఇంకా అదే పెట్టుకుంటున్నాను. అంతే, మన మీద మనకు బక్కగా అవుతాం అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే బతకలేం. ఆల్మోస్ట్ నేను చాలా వాటికి బుగ్గ హ్యాండ్సే పెట్టుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టము. ఇదిగోండి ఇలాగే అవుతుంది. అంతేకాదు కొంచెం దొడ్డు బట్ట వచ్చినా సరే ఊరికే తెగిపోతుంది. ఇంకా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా సైడ్కి కుట్లు వేసుకుంటే బ్లౌజ్ రెడీ. ఇంకా డోరీస్ కూడా కుట్టుకోవాలి, కానీ ఇప్పుడు వీలవుతుందో లేదో. ఇంట్లో అయితే కరెంట్ పోయిందనమాట. పాప మళ్ళీ పడుకుంటేను బయటికి తెచ్చి ఉయ్యాలలో అయితే పడుకోబెట్టిన. ఇంకా లోపల అయితే చాలా ఉబ్బరంగా ఉంది కరెంట్ పోయినందుకు. నేను అసలు ఎప్పుడో పెట్టుకున్నాను ఇది కుట్టటము. కనీసం ఒక 5 వరకన్నా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎందుకంటే చెప్పాను కదా, మధ్య మధ్యలో పాప కోసం లేస్తూనే ఉండాలి. అంతేకాకుండా ఈ మిషన్ కూడా కొంచెం సతాయిస్తుంది. చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేయమంటారు, కానీ నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే నేను బయటకు పోయి నేర్చుకున్నది కాదు కదా, ఏదో గుడ్డి గుర్తు అన్నట్టు కుడతాను అనమాట. బయట ప్రొఫెషనల్గా నేర్చుకున్న వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నాకు చెప్పాలంటే అసలు ఎంత మెజర్మెంట్స్ ఎట్లా చెప్పాలి ఏంది అసలు అర్థం కాదు. ఇక మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డోరీస్ అయితే పెట్టుకోవాలి, కానీ ఇప్పుడు అంత టైం లేదు. ఇంకా మనం సాయంత్రం అయిందనమాట. సాయంత్రం మళ్ళీ డ్యూటీ ఎక్కాలి కదా మనము, కాబట్టి ఇంకా తర్వాత కుడదాంలే అని వదిలేసిన. ఇంకా కుట్టు అయితే ఇట్లా వస్తుందన్నమాట. మొత్తం ఎస్కేప్ అవుతుంది, కుట్టు సరిగ్గా పడతలేదు. ఇంకోటి మొత్తం చిక్కుముక్కు అయ్యి దారం తెగుతుంది. ఇంకా దీనికి హెమ్మింగ్ కూడా చేయాలి. అది చేయాలంటే ఇక మనకు అసలే నచ్చని పని, కానీ చేసుకోవాలి. నేను బ్లౌజ్ కుట్టుకోక సంవత్సరం అయింది కదా, అయినా సరే మనం మర్చిపోం కదా. అంటే కొన్ని నేర్చుకున్న విద్యలు ఎప్పటికీ మర్చిపోం అనమాట. ఎంత గ్యాప్ వచ్చినా సరే మర్చిపోము. చాలా ఉన్నాయి కుట్టుకునేటివి, కానీ బయట కుట్టియాలనిపించదు. వచ్చిన పనికి బయట ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది. ఈ విషయంలో అయితే ఒక టైప్ ఆఫ్ పీస్ దాన్ని నేను ఒక డ్రెస్కి కుట్టేసుకుందామని చూసినా కానీ ఇక అస్సలు వాడతలేదు. చూడరు ఇట్లా వాడుతుంది అనమాట. ఇంకా వేసుకొని కూడా లాభం లేదు. ఇక అన్నీ అయితే సర్ది పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ చెప్పాను కదా డ్యూటీ అయితే ఎక్కాలి. డోరీస్కి కావాల్సిన క్లాత్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. డోరీస్ లేకపోతే కనుక నాకు అసలు బ్లౌజ్ సెట్ అయినట్టు అనిపించదు అనమాట. నాకు ఫిట్టింగ్ సరిగ్గా ఉన్నట్టు అనిపించదు. డోరీస్ కంపల్సరీగా ఉంటేనే బాగుంటుంది. మనము నెక్ డీప్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి మనకి డోరీస్ ఉంటే బాగుంటుంది. ఇంకా పాప అయితే పడుకుంది కదా, ఇక మా ఇల్లు చూస్తారా ఎట్లయిందో షాక్ అవుతారు. ఆ బ్లౌజులన్నీ నేను ఒక దగ్గర పెట్టినున్నా. మా వాళ్ళు తీసి ఇంటి నిండా వేసిర్రు. ఇక తిన్నారు, గిన్నెలు ఆన్నే ఉన్నాయి. ఇంటి మొత్తం ఏమో జల్లిరు. మళ్ళీ హాలిడేస్ ఏమో కానీ నాకు మాత్రం మామూలుగా లేదు. ఇల్లు రోజు డీప్ క్లీనింగ్ అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇక ఈ ఇల్లు చూసిరా దేవుడా. మా చిన్నోడికి డైరెక్ట్గా మంచం ఎక్కనికే రాదనమాట. అందుకని ఏం చేస్తాడంటే మంచం కింద ఆ బకెట్లు ఉంటాయి కదా, అవి బయటికి తీసి బకెట్ల మీదకి ఎక్కి పైనకి ఎక్కుతాడు. వాడి టెక్నిక్. ఇక అంతేకాకుండా మళ్ళీ టబ్బెడ్ గిన్నెలు దోమాలి. ఇప్పుడు పాప అయితే లేచింది. ఇంటి పక్కన అక్కడ కానుగ చెట్టు కనిపిస్తుందా, అక్కడ సైడు అత్తమ్మ వాళ్ళు ఉంటారు, తెలిసిన అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఎత్తుకపోయారు. నేనే అక్కడ సైడ్ పోతే పాపని తీసుకున్నారనమాట. ఇంకా నేను తొందరగా పని చేసుకుంటున్నాను. పాప మళ్ళీ వచ్చేలోపు నా పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నాను అనమాట, పని చేసుకుందామంటే పాప ఏడుస్తుంది, ఎత్తుకొని ఎట్లా ఊడ్చుకోవాలిరా బాబు అనుకుంటున్నాను. కరెక్ట్ టైంకి తీసుకున్నారు. అమ్మయ్య అనుకొని తొందరగా పని స్టార్ట్ చేసుకున్నాను. ఇంట్లో బయట మొత్తం ఊడ్చేసి ఇంకా గిన్నెలు కూడా తోమేశాను. ఈ హాలిడేస్ అయిపోయే వరకు రోజు డీప్ క్లీనింగ్ అన్నట్టుగానే ఉంటుంది ఇంకా ప్రతి మదర్కి కూడా. ఇంకా మొత్తం సదురుతా ఉండాలి ప్రతిరోజు, ఇదే డ్యూటీ. ఇక పిల్లలు అన్నాక అట్లనే చేస్తారు, ఏం చేస్తాం తప్పదు కదా. లోపటైతే నేను ఎంత నీట్గా పెట్టుకున్నా సరే అస్సలు ఉంచరు. ఎక్కువ అంటే మా చిన్నోడ, ఇంకా వాడి వల్లనే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇక సాయంత్రం అయింది. ఈ ఇంటి బయట వాతావరణం అయితే ఇట్లుందనమాట. ఇక ఆ తర్వాత పాప వచ్చిండే, పాపకి స్నానం చేపించేసి పిల్లలిద్దరు కూడా స్నానం చేసిర్రు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. అంతకంటే ముందు బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నా. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. కొన్ని ఉతకాల్సినవి కూడా ఉండే, ఇంకా పిల్లలవి అయితే కొన్ని ఉతకాలి. మావి కూడా ఉన్నాయి ఉతికేటివి, కానీ ఇంకా అవి అయితే ఇప్పుడు కాదు, ఇక రేపు చూసుకోవాలి.
మా ఆయన ఏడిపోయినా సరే వైటే వేసుకుంటాడు, వైటే కొంటాడు. అవేమో వాషింగ్ మిషన్లో వేయనికే రాదు, ఇక ఉతకాక తప్పదు. నావి కూడా ఏవైనా కొత్తవి టాప్స్ ఉంటే కనుక కొన్నేమో పర్లేదు ఏం కాదు అనుకున్నవి వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను, లేకపోతే కనుక ఇంకా ఉతుక్కుంటాను. చెప్పటం మర్చిపోయినా, వాషింగ్ మిషన్ ఏ కంపెనీ అని కొంతమంది అడిగారనమాట. శాంసంగ్ ఎంత పడింది అంటే 17+ ఏమో పడింది, నాకు అంత ఐడియా లేదు. నేను ఒకటైతే వాషింగ్ మిషన్ రివ్యూ లాగా వీడియో చేశాను, అదొకసారి చూడండి, మంచిగా అర్థమవుతుంది. నాకైతే మా ఆయన ప్యాంట్ జేబులో 50 రూపాయలు దొరికాయి. అదేంటో మన దగ్గర వందలు ఉన్నా తృప్తి ఉండదు, కానీ వాళ్ళ ప్యాంట్ జేబులో 10 రూపాయలు దొరికినా అదో ఆనందం. సామాన్యంగా దొరకవు, ఎప్పుడో ఒకసారి దొరికితే ఇవ్వకూడదు అనమాట, దాపెట్టుకోవాలి. నేనైతే ఫ్రెష్ అప్ అవ్వకంటే ముందే పిల్లలవి కొన్ని బట్టలు ఉన్నాయన్నాను కదా, ఇంకా అవైతే ఉతికేసి ఇంకా ఆ తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. పాప అయితే మా ఆయనతో ఉంది, ఇంకా అంతలోపు నేనైతే ఇవి ఆరేస్తున్నా. మనకైతే ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది చూడండి, బయటకు వెళ్ళినా సరే ఇంటి దగ్గర ఉన్నా సరే ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు నేను కూడా పైసలు సేవ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నేను కుట్టుకునే బ్లౌజులు నాకు ఓపిక లేదు నేను కుట్టుకోను అని బయట ఇస్తే కనుక మనీ ఖర్చు పెట్టినట్టే కదా, వాటికి బ్లౌజులకి డబ్బులు ఇవ్వాల్సిందే కదా. మా ఆయన కోసం నేను ఎంత సేవింగ్ చేస్తున్నా ఆయన అర్థం చేసుకోడే. ఒకప్పటికంటే ఇప్పుడు నేను చాలా 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 చేంజ్ అయ్యాను. నన్ను ఒకప్పుడు చూసి ఇప్పుడు చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇక బట్టలు ఆరేస్తుంటే మా ఇద్దరు బుడతలు కూడా కొంచెం హెల్ప్ అయితే చేసిర్రు అనమాట. ఇంకా ఈ పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్ కంప్లీట్ అయ్యాక ఆ బట్టలు ఆరేయాలి. కాసేపు బయట చల్లగాలికి అయితే పడుకున్నాము. ఇంకా పని అయితే అవ్వలేదు, ఇంకా పని ఉంది. కానీ పాప ఏడుస్తుంటేను ఇంకా పక్కన వచ్చి అలా ఆడుకుంటూ పడుకున్నాము. ఇది నా తొట్టి గ్యాంగ్ అనమాట, ఎప్పుడు నా తోక పట్టుకునే ఉంటారు. నాకు చాలా మంది దోస్తులు ఉన్నారు, కానీ ఎప్పుడు నా తోక పట్టుకొని తిరిగేటోళ్ళు గీళ్ళే. బయట చల్ల గాలికి హాయిగా పడుకొని ఒక్క 10 మినిట్స్ అలాగా ఉన్నాను. లాస్ట్గా కాసేపు మీతో మాట్లాడదామని మళ్ళీ ముందుకైతే వచ్చేసిన. పనంతా అయిపోయింది అనుకోనికలేదు, ఇప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. నాకు ఒకటి అనిపిస్తుంది, అసలు ఉదయం వండిందే నైట్ కూడా సరిపోతే బాగుంటుండే కదా అని. అన్నం ఒక్కటంటే పర్లేదు, కానీ నైట్ కర్రీ కూడా చేయాలంటే అబ్బా అస్సలు ఇంట్రెస్ట్ రాదు. నాకు చికెన్ అంటే ఇష్టమే, అయినప్పటికీ ప్రెజెంట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. అయినా కూడా ఇప్పుడు చికెన్ ఉండాలంట. ఏమంటే ఇంకా చికెన్ చేయాలంటే బగారా చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంకేం చేస్తాం, మన డ్యూటీ అది కాబట్టి చెయ్యక తప్పదు. ఇది మొన్న అత్తమ్మ వాళ్ళ కూతురుది మ్యారేజ్ అయినండే కదా, ఇంకా పాపకి నాకు పంపించిందంట. వంట చేయాలి. బాయ్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, ఓకేనా? నువ్వు చెప్పు గుండు, నువ్వు చెప్దా. చిన్నోడా నువ్వు చెప్పు, చిన్నోడా. వీడియో చెప్పు, నీకు చాక్లెట్ ఇస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. చెప్పు, మంచిగా చెప్పు, లైక్ చేయండి. మీలో ఎంతమందికి ఉదయంది నైట్కి సరిపోతే బాగుంటుండే, మళ్ళీ వంట చేయాలరా బాబు అని అనిపిస్తుంది చెప్పండి. సరే అబ్బా, ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్.